హాయ్ గైస్, వెల్కమ్ టు ఎయిర్ లాజిక్స్. ఇలా మనకి ఒక ఫిగర్ ఇచ్చి అందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఇచ్చాడని చెప్పేసి కనుక్కోమంటాడు. అలాంటప్పుడు మనం సింపుల్గా ఎలా చేయాలో ట్రిక్ చెప్తాను చూడండి. ఇలా మనకు ఒక ఫిగర్ ఇచ్చాడు అనుకోండి, ఇలా చిన్న ఫిగర్ ఇచ్చినప్పుడు ఈజీగా మనం లెక్క పెట్టవచ్చు. 1 2 టోటల్ పెద్ద దాంతో 3 ఇలా ఈజీగా చెప్పవచ్చు. అలా కాకుండా దీనికి ఒక ఫార్ములా ఉందండి. అంటే ఇలా ఒక ఫిగర్ ఇచ్చి ఎన్ని అని చెప్పమంటే 1 2 టోటల్ యాడ్ చేయాలండి. అంటే మనకి సహజ సంఖ్యల ఫార్ములా యూజ్ చేయొచ్చు, n × n + 1/2. అలా ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఇచ్చాడండి. ఇలా ఇచ్చినప్పుడు మనకి ఎన్ని ఫిగర్స్ ఉన్నాయని చెప్పేసి అడిగేటప్పుడు ఎలా చేయాలంటే 1 2 3 ఇచ్చాడు కదండి. 1 + 2 + 3 టోటల్ యాడ్ చేస్తే 6 అండి. ఎలా ఏం చేయొచ్చు, లేదనుకుంటే మనకి వేరే మెథడ్ కూడా ఉందండి. ఇలా మనకి 3 ట్రయాంగిల్స్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే 3 ఇచ్చాడు కదా, 3 ఇంటూ దాని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేస్తామండి, బై 2 చేస్తాం. 3 × 4 12/2 చేస్తే 6 అండి. ఇలా కూడా చేసుకోవచ్చు. అలాగే చూడండి, ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని ఎలా చెప్పాలంటే 1 2 3 టోటల్ 1 + 2 + 3 యాడ్ చేస్తే 6 అండి. అలా పైన ఒక లైన్ వేసాడు కదండి. లైన్ పెట్టినప్పుడు ఇవి 1 + 2 ఇవి రెండు కలిపితే టోటల్ పెద్దది ఒకటి మొత్తం 3 అంటే 3 + 6 టోటల్ ఎంత అండి? ఇందులో టోటల్ 9 ట్రయాంగిల్స్ ఉన్నాయండి. అలా కాకుండా ఒక స్క్వేర్ ఇచ్చి అందులో ఒక లైన్స్ ఇచ్చాడు అనుకోండి. ఇది ఎలా చేయాలంటే టోటల్ ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో లెక్క పెట్టాలండి. 1 2 3 4 5 6 7 8 ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. ఇంటూ 2 8 × 2 16 అండి. ఇందులో 16 ఉన్నాయండి. అలాగే ఇందులో కూడా ఒకసారి మీరు చేయండి. 1 2 3 4 4 × 2 8 ఇందులో 8 ట్రయాంగిల్స్ ఉన్నాయండి. ఒకసారి చూడండి, ఇందులో మీ ప్రూఫ్ కోసం 1 2 3 4 ఇందులో 4 ఉన్నాయండి. ఇలా ఈ లైన్ సెంటర్లో నుంచి ఈ లైన్ ఎలా ఇది ఒకటండి. నెక్స్ట్ ఈ లైన్ ఎలా గీస్తే అవుతుంది ఇది ఒకటండి. తర్వాత ఈ లైన్ సెంటర్లో నుంచి ఇలా తీసుకుంటే ఇది ఒకటండి. తర్వాత ఈ సెంటర్లో నుంచి అవుతుంది ఇది ఒకటండి. టోటల్ 1 + 2 + 3 4. ఓకే, అలాగా 1 2 ఈ లైన్కి 1 2 టోటల్ 8 అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.